ఒకవైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాడు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకి నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే మరి ఒక ఎక్స్ ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు. ఏముందని గవర్నమెంట్ ఉలికిపడుతుంది, ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అనే అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీనికి సందర్భంగా నేనేమో అడుగుతున్నానంటే, ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఈ రాష్ట్రంలో? ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది, ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమానం దృష్ట్యా అని చెప్తే అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు? అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేసాము, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నాము అని అంటే మంత్రి గారు చెప్పిన దాన్ని మేము నిర్ధారణ చేయాలి కదా అన్న మెసేజ్ పోలీసులు తీసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పారా? లేకపోతే వాళ్ళకు స్వేచ్ఛ ఉండి నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి కారణాలు కనిపెట్టి ఒకవేళ హత్య అయ్యి ఉంటే దాన్ని ఎవరు చేశారనే కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారా? ఇవన్నీ కూడా ఒకవైపు అనుమానాలు వస్తూ ఉంటే ఏ మంత్రి కానీ, కన్సర్న్ మినిస్టర్ కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజకీయ పార్టీలు, అధికారం ఉన్న పార్టీలు మాట్లాడలేదు, అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు, ఒక కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే పేదల యొక్క ఓట్లయితే కావాలి, మీకు అధికారంలోకి రావడానికి వాళ్ళకి లేనిపోని మాయమాటలని చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేసి ఒక్క హామీ కూడా సంవత్సరం అవుతున్నా నెరవేర్చకుండా వాళ్ళ ఓట్లు వేయించుకుని వాళ్ళ సీట్లు గెలుచుకుని మీరు అధికారంలో కూర్చోవడానికి ఈ పేదలు మాత్రం కావాలి, పేదల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ మనోభావాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ అనుమానాలు కానీ తీర్చే బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాం, మాకు నచ్చినట్టుగా మిమ్మల్ని వినియోగించుకుంటాం, కానీ మిమ్మల్ని ఆదుకో, మీకోసం మేమేమీ చెయ్యం అని చెప్తున్నారా? గమనించండి ప్రజలారా, పేదలారా, ఆలోచించండి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం, వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, వినాశనం చేస్తున్నారు, మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానాన్ని కానీ పట్టించుకోకుండా కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే కేఏ పాల్ గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది. కేఏ పాల్ గారు నాతో కూడా మాట్లాడారు, పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు. అయితే వాటిల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అది పోస్ట్ మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు, కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి, నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాం.